హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అర్జీలకు పెరుగుతున్న డిమాండ్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి వీడియోలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గ్రీవెన్స్ ఈ కార్యక్రమాన్ని ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో చేపట్టాలని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2014 ముందు ఆంధ్రప్రదేశ్లో చేపట్టారు. ఈ కార్యక్రమంలో కొనసాగుతూనే ఉంది. 2014లో జిల్లా కలెక్టర్ కార్యాలయాలే కాకుండా మండల స్థాయిలోనూ అధికారుల అర్జీలు స్వీకరించేలా ఆదేశాలు అందాయి. ప్రతి సోమవారం అర్జీల స్వీకరణ దినంగా నిర్ణయించి అధికారులందరూ అర్జీదారులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా స్పందన అనే పేరుతో అర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టింది. జగన్ సీఎంగా ఉన్న రోజుల్లో ప్రజల నుంచి ఒక్కొక్క రోజు కూడా నేరుగా అర్జీలు స్వీకరించలేదు. మొదట్లో కొద్ది రోజులు క్యాంప్ కార్యాలయం వద్ద సీఎం ఆఫీస్ అధికారులు అర్జీలు తీసుకున్నారు. సెక్యూరిటీ కారణాలు చెబుతూ అక్కడ అర్జీలు తీసుకునే కార్యక్రమానికి స్వస్తి చెప్పారు. టీడీపీ కార్యాలయాల్లో, తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో ప్రతిరోజు పార్టీ కార్యకర్తలు ప్రజల నుంచి అర్జీలు తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం 15 రోజులకు ఒకసారి ముందుగానే షెడ్యూల్ ప్రకటిస్తున్నారు. రోజు ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, పార్టీ నాయకుడు ఒకరు కలిసి అర్జీలు తీసుకుంటున్నారు. అర్జీలు స్వీకరించినప్పుడే సమస్యని విని అర్థం చేసుకున్న తర్వాత సంబంధిత జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు ఫోన్లు చేస్తున్నారు. ఆ సమస్య ఎప్పటి నుంచే ఉంది, అసలు ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ సమస్య దృష్టికి వచ్చిందా లేదా అనే వివరాలు అధికారులను అడిగి తెలుసుకోవడమే కాకుండా సమస్యను అధికారులకి చెప్పి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి హాజరవుతున్నారు. ప్రధానంగా పార్టీ కార్యకర్తలు ఇచ్చే అర్జీలు తీసుకొని అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపిస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు. ఇదో వినూత్న ప్రయోగం అని చెప్పవచ్చు. పైగా చంద్రబాబు నాయుడు పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ పార్టీ ప్రభుత్వం వేరు కాదని, ప్రభుత్వానికి పార్టీకి మధ్య అనుసంధానంగా వ్యవహరించేందుకు ఒక లైజనింగ్ సిస్టమ్ తయారు చేయనున్నట్లు చెప్పారు. పార్టీ నాయకులంటే ప్రజలపై నమ్మకం పోయిందని, దాని ద్వారా ఆ నమ్మకాన్ని తిరిగి సంపాదించాలని ఆ కార్యక్రమం చేపట్టినట్లు పార్టీ అంతర్గత సమావేశాల్లో పలుమార్లు చంద్రబాబు నాయకులతో అన్నారు. లోకేష్ ప్రజా దర్బార్. విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ పేరుతో అర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదట మంగళగిరి నియోజకవర్గం వరకే పరిమితమయ్యారు. పైగా విద్యాశాఖకు సంబంధించిన అంశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. అయితే లోకేష్ ముఖ్యమంత్రి కుమారుడు కావడం, ముఖ్యమంత్రి నివాసంలోనే లోకేష్ కూడా నివాసం ఉండటం వల్ల ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంపైనే లోకేష్ తన ఛాంబర్లో అర్జీలు స్వీకరిస్తున్నారు. మంగళగిరి వాసులే కాకుండా రాష్ట్రం నుంచి ఎవరు వచ్చినా వారి అర్జీలు కూడా తీసుకొని సంబంధిత అధికారులకు పంపిస్తున్నారు. ముఖ్యమంత్రి కుమారుడు కావడం, పార్టీకి ప్రధాన కార్యదర్శి కావడం వల్ల ఆయనకు ఉండే ప్రయారిటీ ఉంటుంది. అధికారులు కూడా లోకేష్ నుంచి ఏదైనా సమస్య పరిష్కారం కోసం అర్జీ వచ్చిందంటే వెంటనే స్పందిస్తున్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో కూడా అర్జీలు స్వీకరించే కార్యక్రమం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచే ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఆయన ఎక్కడ నిలబడితే అక్కడ అర్జీలు తీసుకుంటున్నారు. అయితే పార్టీలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 3 ఎమ్మెల్యేలు, అప్పుడప్పుడు మంత్రులు అర్జీలు తీసుకుంటున్నారు. 4 రోజుల షెడ్యూల్ను జనసేన పార్టీ ముందుగానే ప్రకటించింది. మీడియా కూడా సమాచారం అందిస్తుంది. పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో ఉంటే ఎక్కడంటే అక్కడ ఒక కుర్చీ వేసుకుని కూర్చొని ఒక్కొక్కరితో క్షుణ్ణంగా మాట్లాడి సమస్యను అర్థం చేసుకుని, విజయవాడ లేదా చుట్టుపక్కల గ్రామాల వారైతే సంబంధిత అధికారులతో మాట్లాడి వారిని అధికారుల వద్దకు అప్పటికప్పుడు పంపిస్తున్నారు. తన కూతురును ఒక యువకుడు మాయమాటలు చెప్పి తీసుకుపోయాడని, ఎక్కడున్నారో ఫోన్ సమాచారం కూడా లేదని విజయవాడకు చెందిన ఓ మహిళ అర్జీ ఇవ్వడంతో వెంటనే విజయవాడలోని సంబంధిత సిఐతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆ యువతిని వారి తల్లిదండ్రుల ఇంటికి చేర్చారు. 10 రాష్ట్రాల్లో తిరిగి జమ్మూ కాశ్మీర్ చేరారు. అక్కడున్న సమాచారం అందుకున్న జమ్మూ కాశ్మీర్ పోలీసుల సహకారంతో యువతిని తీసుకురాగలిగారు. తిరుపతి నగరంలోని ఒక కాలనీలో కొందరు కుర్రాళ్ళు యువతులు, వృద్ధులను వేధిస్తున్నారని కంప్లైంట్ పోస్ట్ ద్వారా అందడంతో దాన్ని తీసుకొని పరిశీలించి పార్టీ కార్యాలయం నుంచి నేరుగా తిరుపతికి ఎస్పీకి సమాచారం అందించి వారి ఆట కట్టించారు. మహిళా వేధింపుల కేసులు ఎక్కువగా పవన్ కళ్యాణ్
వద్దకు వెళ్తున్నాయి. భూ సంబంధిత కేసులు మాజీ మంత్రికి చేరుతున్నాయి. ముఖ్యమంత్రి చేతికి చేరుతూ ఉన్నాయి. సాయం కావాలన్న అర్జీలు లోకేష్ వద్దకు ఎక్కువగా వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. జనసేన పార్టీ కార్యాలయంలో అర్జీలు తీసుకునే కార్యక్రమానికి జనవాణిగా పేరు పెట్టారు. బీజేపీ వారధి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కూడా అర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నాయకులు చేపట్టారు. తమ పార్టీ తరపున ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు వినతులు స్వీకరిస్తున్నట్లు వారధి కోఆర్డినేటర్ దిలీప్ సోమవారం ప్రకటించారు. ఏ రోజు ఎవరెవరు అర్జీలు తీసుకుంటారనే విషయాన్ని ముందుగానే ప్రకటిస్తామని మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తామని చెప్పారు. సంతోషంలో ప్రజలు. ఇంతకుముందెన్నడూ లేని విధంగా ప్రజల నుంచి అర్జీలు పార్టీ రాష్ట్ర కార్యాలయాల్లో మంత్రులు, ముఖ్యమంత్రి తీసుకోవడంతో ప్రజల్లో సంతోషం వెలువరిస్తుంది. పైగా సమస్యలు కూడా దాదాపు పరిష్కారం అవుతున్నాయి. ప్రజలకు సమస్యలు పరిష్కరించే పాలకులు ఎంతో ముఖ్యమని పలువురు రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏ పార్టీ వారైనా సమస్యతో వస్తే వారి సమస్యను పరిష్కరించడం ద్వారా ప్రభుత్వంపై సదాభిప్రాయం ఏర్పడేలా తీసుకోవచ్చని, తిరిగి ఆ ప్రజల సమస్యలు పరిష్కరించే పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం కూడా లేకపోలేదని ఆయన పేర్కొన్నారు. భూ సమస్యలు జీవన్మరణ సమస్యలుగా ఉంటున్నాయని, అటువంటి సమస్యలకు పరిష్కారం దొరకడంతో అర్జీదారులు మొఖాల్లో వెలుగులు కనిపిస్తున్నాయని, క్రైమ్ సమస్యలు పరిష్కారం వైపు పవన్ కళ్యాణ్ ఎక్కువ దృష్టి పెట్టకపోయినా ఆ విధమైన అర్జీలే ఎక్కువ వస్తున్నాయి. ప్రజలు ఎందుకు క్రైమ్ సమస్యలకు పవన్ కళ్యాణ్ వద్దకు తెస్తున్నారని ఆరా తీస్తే రాష్ట్రం నుంచి సుమారు 30,000 మంది బాలికలు, యువతులు మిస్ అయ్యారని కేంద్ర నివేదికలు చెబుతున్నాయి. వీరంతా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే మాయమయ్యారని చెప్పిన అంశాన్ని ప్రజలు బలంగా నమ్మారు. అందుకే ఆయన వద్దకు మహిళలు, యువతులు, బాలికలు సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కంప్యూటర్ అర్జీకరణ. ఎక్కువ సమయం పట్టే అర్జీలు ప్రధానమైన సమస్యతో వస్తున్న అర్జీలను తీసుకోవడంతో పాటు ప్రతి పార్టీ కార్యాలయంలోనూ కంప్యూటరైజ్ చేస్తున్నారు. దీనికోసం ఏర్పాటు చేసిన యంత్రాంగం అర్జీ స్టేటస్ను ఎప్పటికప్పుడు చెక్ చేసి అధికారులను అలర్ట్ చేస్తున్నారు. అర్జీలు కంప్యూటరైజ్ చేసి ఫాలో అప్ చేస్తున్నారు. తెలియడంతో అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయాల్లోనూ అర్జీలు తీసుకోవాలని, ప్రజల్లో ఉండే మంత్రులు అందుబాటులో ఉంటే తప్పకుండా ఏదో ఒక సమయంలో పార్టీ ఆఫీస్కి వెళ్ళాలని సీఎం ఆదేశించినందున మంత్రులు జిల్లా కార్యాలయాలకు వెళ్తున్నారు. కలెక్టర్ వద్ద ఇస్తున్న అర్జీలు ఇప్పటికే కంప్యూటరైజ్ అవుతున్నాయి. కింద స్థాయి అధికారులు కూడా సమస్య ఏ దశలో ఉందనే వివరాలు జిల్లా అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. గ్రీవెన్స్ అంటే ఎలా ఉంటుందో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి చేసి చూపిస్తుంది. ఈ కార్యక్రమం కడ వరకు కొనసాగుతుందా, మధ్యలోనే ఆపేస్తారా అనే అనుమానాలు కూడా కొందరు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ల వద్ద ఇచ్చిన అర్జీలు దిక్కు లేకుండా పోతుందని, అందుకే పార్టీ కార్యాలయాల్లో ఇస్తే స్పందన బాగుంటుందనే భావంతో వస్తున్నట్లు కొందరు అర్జీదారులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణానికి చెందిన బత్తిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2 ఏళ్లుగా పాస్ పుస్తకంలో పేరు తప్పుగా నమోదైందని, కలెక్టర్తో సహా ఎంతమందికి చెప్పినా పరిష్కారం కాలేదని, కంప్యూటర్ ఒక్కోసారి తీసుకోవడం లేదని, తహసీల్దార్ ఆఫీస్ వారు తప్పించుకుంటున్నారని చెప్పారు. అందుకే టీడీపీ కేంద్ర కార్యాలయానికి రావాల్సి వస్తుందని తెలియజేశారు. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము నుంచి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.